అమరావతి ప్రకటనతో ఒక రియల్ ఎస్టేట్ బూమ్. అట్ ద సేమ్ టైం రియల్ ఎస్టేట్కి సంబంధించి వాట్ నెక్స్ట్ అనేటటువంటి దాంట్లో మొన్న ఈ మధ్యనే ప్లాన్ ఆటోమేటిక్ అప్రూవల్ సిస్టంలోకి తీసుకురావడం, చివరికి సెట్ బ్యాక్స్ అవన్నీ కూడా తగ్గించి, అంటే 10 అడుగుల రోడ్డు ఉన్నా సరే అపార్ట్మెంట్లకు పర్మిషన్ ఇచ్చేసేయటం. అట్లాగే ఇదివరకు హెచ్ఎండిఏలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో చేతుల్లో ఉన్నటువంటి పర్మిషన్స్ తీసేసి పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు అప్పచెప్పాడు. ఇట్లా ఒక రకంగా చెప్పాలంటే రియల్టర్కి స్వర్గధామం చంద్రబాబు ప్రభుత్వం. రియల్టర్ ఏది కోరుకుంటే అది, తద్వారా వాళ్ళు తక్కువ రేటుకి ఇళ్ళు, స్థలాలు, ఇళ్ళు గనక అమ్మితే మధ్యతరగతి ఇదైతే గనక ఇక్కడ జిఎస్టీ ప్లస్ 64 రంగాలు డెవలప్ అవుతుంది. ఇంకో పక్కన ఇసుక తక్కువ ధరకి, గతంతో పోల్చుకుంటే కనుక తక్కువ ధరకి అందించేటటువంటి పని చేసుకొచ్చారు. మొన్న మధ్యన మనం సర్వే పెట్టినప్పుడు కూడా ఇసుక ఫ్రీగా అయితే దొరకట్లేదు, కానీ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే తక్కువగా దొరుకుతుంది అన్నది కూడా తెలియదు. ఇప్పుడు తాజాగా మరొక అడుగు రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసం చేసుకొచ్చారు. ఆన్లైన్లో 2018కి ముందు పర్మిషన్స్ తీసుకున్న లేఅవుట్లు, ఆ తర్వాత కనుక అవి కట్టకపోతే ఆ లేఅవుట్లకు సంబంధించి ఫీజు ఉంటుంది ఇంతవరకు కూడా. ఆ ఫీజుని మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పర్మిట్ ఫీజు దాని మీద 10% అపరాధ రుసుములు చెల్లించి అనుమతులు పునరుద్ధరించుకోవచ్చు అని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సోమవారం జారీ చేసింది. లేఅవుట్లకు అనుమతులు తీసుకున్నాక నిబంధనల ప్రకారం 3 ఏళ్లలోగా పనులు పూర్తి చేయాలని చెప్పి మాత్రం ఒక షరతు పెట్టింది.